బాపట్లకు చెందిన ఉప్పాల అమర్నాథ్ గౌడును సజీవ దహనం చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి వై జంక్షన్ లోని గౌతులచ్చన్న విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ తన సోదరిని వేధిస్తున్న వారిని ప్రశ్నించేందుకు వెళ్లిన అమర్నాథ్ గౌడ్ను అత్యంత దారుణంగా హత్య చేయడం రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఘటనగా నిలిచిపోయిందన్నారు. ఒక 10వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం గాని బాధిత కుటుంబానికి అండగా నిలవకపోవడం దురదృష్టకరమన్నారు. బీసీ యువకుడు దారుణ హత్యకు గురైతే కనీసం పరామర్శించకపోవడం, బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోసూరి చెండిప్రియ, మాలె విజయలక్ష్మి, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ కిరాతకానికి బలైన ఒక సాధారణ బాబు అమర్నాథ్ గౌడ్ ఈ రోజుకి చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అక్కని రోడ్డు మీద ఏడిపిస్తుంటే ఇదేమిటని ఒక చిన్న కుర్రవాడు 10th క్లాస్ చదువుతున్న కుర్రవాడు ఎదిగి తిరిగితే నిర్దాక్షిణ్యంగా ఆ కుర్రవాడికి నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినవైన ఇప్పటికీ కూడా రాష్ట్రం ఇంకా మర్చిపోలేకపోతుంది. చనిపోయి 3 సంవత్సరాలు అయినా ఇంకా గాయం మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి అలాగే కనబడుతుంది. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం అమ్మ అని తట్టుకోలేకపోం. అలాంటిది ఒక మనిషి బతికుండగానే పెట్రోల్ వేసి తగలెట్టేసిన గొప్ప నాయకులున్న పార్టీ వైసీపీ పార్టీ. అలాగే సొంత చిన్నాన్నే గొడ్డలతో నరికేసి హార్ట్ అటాక్ అని వివిధ రకాలుగా చెప్పి సొంత చిన్నాన్ని కూడా హతమార్చిన పార్టీ వైసీపీ పార్టీ. ఆ నాయకులు అలాగుంటే అధినాయకుడు ఇంకా ఆయన దగ్గర పనిచేసే నాయకులు ఇక్కడ మనకి తెలుసు. ఎమ్మెల్సీ ఇంటికి వెళ్ళి ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళి చంపేసి నైటు మళ్ళా పొద్దున్నే అదే ఇంటికి డోర్ డెలివరీ చేసిన గొప్ప ఘనతున్న నాయకులు వైసీపీలో ఉన్నారు.